ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: స్వర్ణాంధ్ర 2047 సాధనకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 శాసనమండలి స్థానాల ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్ విడుదలయ్యింది. నిబంధనల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: స్వర్ణాంధ్ర 2047 కలను సాకారం చేస్తామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం గత 8 నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాల ద్వారా సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు హామీలు నెరవేరుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించామని, తల్లులకు చేయూతనిస్తూ తల్లికి వందనం పథకాన్ని త్వరలో అమలు చేస్తామని గవర్నర్ ప్రసంగిస్తూ, line with our assurances, we are going to implement Talliki Vandanam, providing financial support to mothers so that the education of the children doesn't become a burden to the family. My government is committed to provide permanent houses to all the eligible households in the state by the end of 2029 in a saturation mode, duly providing house sites wherever required in the name of housing for all. During the last 8 months, 1.14 lakh houses were completed under PMAY Urban BLC. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలుపనుందని, బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పడటం ఆనవాయితీ అని, కానీ ఇతర అంశాలు ఏమైనుంటే చర్చించేందుకు వీలుగా మరో 2 రోజులు అదనంగా కేటాయించామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో 5 శాసనమండలి స్థానాల ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29తో 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్, 20న ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఒక ప్రకటన విడుదలైంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అత్యధిక మెజార్టీలో 2వ స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఆయన మీడియా పాయింట్లో పాత్రికేయులతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావాలని పేర్కొంటూ, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు. మీకు వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలో ఈరోజు ప్రజల నుండి అర్జీలను స్వీకరించామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారని, ఆన్లైన్లోనూ వినతి పత్రాలను అప్లోడ్ చేసి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తిరుపతి జిల్లాలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు వ్యాఘ్ర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలను తిలకించిన భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంసయాలి వాహన సేవలు 4వ రోజైన ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారిని హంసవాహనంపై, అమ్మవారిని యాలి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని జిల్లా రవాణా శాఖ రీజనల్ మేనేజర్ వరప్రసాదరావు చెప్పారు. ఈరోజు భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం డిపో నుండి వీరపాలెంలోని స్ఫటిక శివలింగ దర్శనానికి రేపు మధ్యాహ్నం నుండి 27వ తేదీ ఉదయం వరకు ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ఏలూరు జిల్లాలో విశేషమైన పట్టిసీమకు తాడేపల్లిగూడెం నుండి వయా నిడదవోలు కొయ్యలగూడెం మీదుగా 25వ తేదీ మధ్యాహ్నం నుండి 27వ తేదీ ఉదయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుది కీలక పాత్ర అని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు జవాబుదారీతనంతో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షించవలసి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలుంటాయన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగాలని పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. ఈరోజు ఏలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మొత్తం 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 31 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, డెలివరీ సిబ్బందితో స్థానిక గోదావరి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు ఛార్జీలు వసూళ్లు ఆపేయాలని ఆదేశించారు. రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ నుండి ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 సాధనకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 శాసనమండలి స్థానాల ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.